లేకపోతే డబ్బు లేకపోయినా, నువ్వు ఏ కులమైనా, నువ్వు ఏ మతమైనా, నువ్వు ఏదైనా కానీ, నువ్వు ఏ జాతి అయినా కానీ, ఆత్మీయంగా మనం అందరం క్రీస్తులో ఒకటే ఉన్నాం. అంత ప్రేమ కలిగి ఉన్నాం. బట్ దేవుడు ఇంత ఆత్మీయమైన కుటుంబాన్ని మన అందరికి ఇచ్చాడు. ఇంత ఇదిగా ఈ లైవ్ లో ఇలా కలుసుకోవడానికి, ఈ విధంగా మాట్లాడడానికి. అందుకే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఈ రోజున ఈ సువార్త ద్వారా మీరు అందరూ నాకు మీరు ఎవరో నాకు తెలియదు, నేనెవరినో మీకు తెలియదు, కానీ దేవుడు చూడండి, దేవుడు ఇచ్చిన ఈ కనెక్టివిటీని చూడండి. ప్రేమతో మీతో నేను మాట్లాడుతున్నా, మీరు నాతో ప్రేమతో మాట్లాడుతున్నా. ఈ ప్రేమ, ఈ అనురాగం, ఈ ఆప్యాయత, ఇది కొనలేనిది. అలాగే ఈ ప్రేమ, దీనిని బై చేయలేం. ఇది విలువ కలిగిన ప్రేమ. ఈ ప్రేమ ఇలాగే బలంగా నిలబడి దేవునిని మహిమపరిచే కుమారులుగా మన ద్వారా అనేక మందికి క్రీస్తు ప్రేమని చూపించి ఆయన యొక్క రాజ్యములోకి ఆ చీకటి సంబంధులుగా ఉన్న మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, వాళ్ళందరినీ కూడా క్రీస్తు సువార్తలోకి తీసుకొచ్చే విధంగా, వారిని బలపరిచే విధంగా, సువార్తని తెలియజేసే విధంగా, క్రీస్తు యొక్క ప్రేమని కనపరిచే విధంగా, దేవుని యొక్క కుమారులుగా, ఆయన యొక్క వారసులుగా, ఆయన సాక్షులుగా ఈ భూమి మీద మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రజనీ